Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మీకు తెలుసు మనము సంవత్సరానికి ఒక 3-4 సార్లు ఆదివాసీల బాట పడుతుంటాము. ఆ క్రమంలో ఇప్పుడు మనము 8వ ప్రయాణం కాబోతున్నాము. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా మన్నవరి ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాము. ఇప్పుడు మనం వెళ్లాల్సింది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలకు సంబంధించి కేలీబి అనే గ్రామ పరిధిలో ఉన్నటువంటి పర్సవాడ అనే ఒక కుగ్రామానికి వెళ్ళబోతున్నాము. అది మీరు అందజేసిన సహాయాన్ని వారికి ఇవ్వటానికి వెళ్తున్నాము. మనతో పాటు మనకు మెయిన్ స్పాన్సర్, మన ఇంత కాస్ట్లీ వెహికల్ కూడా మనకు స్పాన్సర్ చేసి చరణ్ గారు ఉన్నారు, అలాగే జీవన్ గారు ఉన్నారు. శశిధర్ ఎప్పుడు వీడియోలో తీస్తుంటాడు, మీకు ఎప్పుడు కనిపించాడు, ఈసారి కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు మనతో వచ్చే నవీన్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దారిలో ప్రయాణంలో కొంత మీకు చూపిస్తూ అక్కడికి వెళ్ళాక పూర్తి వీడియో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆల్రెడీ ఆసిఫాబాద్ దాటేసి కెరమెరే మండల్ ప్రాంతంలో ఉన్నాము. మనం వెళ్ళాల్సింది పర్సవాడ. అంటే ఇప్పుడు మనము ఇటు స్టేట్ వెళ్తేనేమో డైరెక్ట్ అటు ఆదిలాబాద్ రూట్ వెళ్తుంది, కెరమెరే జైనూర్ అట్లా. ఇప్పుడు ఇటు వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన కేలీబి విలేజ్కి వెళ్తాము. అక్కడ నుంచి మనం పర్సవాడకు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూసేది మనం వచ్చిన రూట్, ఇప్పుడు మీరు చూసేది మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు రైట్ చూస్తే అది అటు కెరమెర వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్కి, మరి వెళ్దాం లోపలికి వెళ్ళాక అక్కడ వింతలు విశేషాలు కూడా చూద్దాం. కమాన్ ఫ్రెండ్స్, మనము కేలీబి గ్రామ పంచాయతీకి పోయే క్రమంలో మధ్యలో ఒక వాగు వచ్చింది మనకు. చూస్తున్నారు కదా, ప్రకృతిని ఆస్వాదించాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతి దాదాపు తెలంగాణ ప్రాంతంలో లేదని చెప్పుకోవచ్చు మనకు. చూడండి, ఆ వాగు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉంటున్నాము అంటే ఇది మాటల్లో చెప్పలేము. చుట్టూ గుట్టలు మధ్యలో ప్రశాంతంగా ఈ వాగు పారుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా మీకు చూపించడం జరుగుతుంది. మనం చాలా ఎత్తైన వంతెనలో ఉన్నాము. అది చూస్తే చూడండి, వాటర్ స్టోరేజ్ కూడా అక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. మనకు ఇక్కడ ఆగే పరిస్థితి లేదు కాబట్టి ఓన్లీ మీకు ఇది చూపెడుతున్నా. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఇంకా మనం అద్భుతమైన ప్రకృతి మధ్యలోకి వెళ్తున్నాం. ఓకే, రండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేలీబి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడికి సంబంధించి మనము పర్సవాడ వెళ్ళాలి. గతంలో ఉప సర్పంచ్గా చేసినటువంటి జలపతి గారు మన దగ్గర ఉన్నారు, మనకు గైడ్ లైన్స్ ఇవ్వడానికి మార్గదర్శకులుగా. హలో జలపతి, బాగున్నారా? అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చిన సహాయం ఏదైతుందో అది ఇప్పుడు మరి అక్కడికి పోయటానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కాబట్టి కచరాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఇప్పుడు మన వాళ్ళు కచరాలల్లో మెటీరియల్ పెడతారు, తీసుకెళ్ళండి బాబు, అందించండి.
ఫ్రెండ్స్ చూస్తుండ్రా ప్రయాణం మొదలైంది బై వాక్. లగేజ్ కూడా మన జలపతి గారు ఎడ్ల బండ్లు అరేంజ్మెంట్ చేశారు. కింద చూస్తున్నారుగా, మరి వీళ్ళు ఈ 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి ఈ రాళ్లలోకి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, మరి ప్రజాప్రతినిధులు మారుతుండ్రు, అధికారులు మారుతుండ్రు, కానీ వీళ్ళ ఈ ఆదివాసుల జీవితాలు మాత్రం మారట్లేదు. ఇక్కడ చూసినట్టయితే చూస్తుండగా వావ్. అటు చూపెట్టు బాబా, లెఫ్ట్ సైడ్ చూపెట్టు. వావ్. ఫ్రెండ్స్, మరి కచ్చరాల మీద పోవాలన్నా మరి కష్టంగానే ఉన్నది ప్రయాణం. మరి ఎంత దూరము ఎట్లా అనేది బ్యాక్ కూడా చూపెట్టు బాబు. వావ్. రైట్ రైట్ రైట్. చూడండి, స్వచ్ఛమైన వాటర్ ఇక్కడ చూస్తున్నారు మీరు. వావ్, పచ్చటి వాతావరణం, గ్రీనరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చదనానికి మరో పేరు. అటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. మరి అటువంటి ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఎన్నో కుగ్రామాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చూడండి, ఇటువంటి ప్రకృతి అందాలు ఎక్కడన్నా కనబడతాయి. అటు పక్క రైట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏదేమైనా ఈ కష్టజీవుల మధ్యకి మనం వెళ్ళటం మన అదృష్టం. అందరు వాకింగ్ గ్రౌండ్ రోడ్డు చేస్తారు, ఇట్లాంటి వాళ్ళు చేయాలా? రోజుకి ఒకసారి చేసినా కానీ 3 రోజులకు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. అదా చేస్తా, వారం రోజులు తెలుస్తుంది. యాక్చువల్ గా డాక్టర్ వీక్లీ ట్రై చేయండి. మనం అడుగుదాం, కూరగాయలు ఉంటే పట్టుకొని పోదాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మర్సవాడ కుగ్రామానికి రావాలంటే ఎన్ని అవస్థలు పడతానో చూస్తున్నారుగా. చూసినావా, మొన్న వర్షాలకి కయ్య కోసినట్టున్నది, దారి లేకుండానే పోయింది. పాపం వీళ్ళు ఈ గ్రామస్తులు ఈ సైడ్ తవ్వి సెట్ చేసినట్టున్నది. మన లగేజ్ పైకి ముందాగింది. కాళ్ళల్లో బ్యాలెన్స్ ఆగుతలే, మీరు గమనించారో లేదు, రోడ్డు అంత అధ్వానంగా ఉన్నది. కానీ ఈ పచ్చదనం చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే అలసట తెలియట్లేదు మాకు. అంటే ఇక్కడి ప్రజలకు ఇది అలవాటేమో కదా, మనకు తెలియదా. కానీ మా టీం అంతా అత్యుత్సాహంతో ముందుకు సాగుతుంది, చాలా హ్యాపీగా. ఈ గుట్టల మధ్యలోనే మన ప్రయాణం జరుగుతుంది. గుట్టల మధ్యలో మన నితిన్ ఆ చెట్లలోకి పోయి వచ్చిండు. మరి మాకేమైనా తీసుకొచ్చిండేమో, మాకేమైనా తెచ్చినావా? ఏం తెలియలేదంట. మంచి యంగ్స్టర్స్ ఉన్నది ఇక మంచిగా. చూడు, మళ్ళా ప్రయాణం మొదలైంది. చాలా కష్టమైన ప్రయాణం ఫ్రెండ్స్. लिम्बाराव तेलुगु नहीं आता? नहीं आता सर। इधर ही गांव में रहता? हो। कितने साल से रह रहे इधर? इधर आप हमारे बचपन से? बचपन से सर। बचपन से इधर ही? हो। कितना बच्चा है लोगों को? लोगों को सबको बच्चा है सर, 2-4, 2 किसको 2 है, किसको 4 है। आपको कितना बच्चा है? 2 बच्ची 2 बच्चा है सर। या को पढ़ रहे हैं? पढ़ रहे सर। कहाँ? इधर ही? इधर ही भी। अच्छा अच्छा अच्छा, वेरी गुड। अरे चीना, तुम्हारा नाम क्या है? सतीश। सतीश। सतीश సినిమా హీరోల పేరే ఫ్రెండ్స్. చదువుకున్నావా? చదివలే ఇంత సార్, 7 దాకా చదివిన. ఎందుకు చదువుకోలేదు మరి? లాక్డౌన్ లో కూర్చోపోయినా సార్, అప్పటి నుంచి కూర్చేసిపోయినా. అచ్చా అచ్చా, చదువుకోలేదు కదా బిడ్డ. గవర్నమెంట్ మీకు మంచి సౌకర్యాలు ఇస్తుంది కదా ఆదివాసులకు.
ఆ? ఇప్పుడు మరి వ్యవసాయమే చేస్తుంటావా? అవును సార్. వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, ముందుకెళ్తే మన లగేజ్లు వెళ్తున్నాయి. మరి చాలా కష్టంగానే ప్రయాణం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి చుట్టూ వాతావరణం చూడండి, పచ్చదనం. అందుకంటే ఈ ఆదివాసి బిడ్డలకు మరి కొద్ది ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈ ప్రకృతి అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు ఆగుదాం. ఓకే, చూస్తున్నా మనం ఇప్పుడు ఒక అప్పు ఎక్కుతున్నాం. మనం రాళ్ళు రప్పల మధ్యలో. ఫ్రెండ్స్, సామాన్య జనజీవనానికి చాలా కష్టమైన ప్రాంతంలో ఈ అడవి బిడ్డలు జీవిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. వీళ్ళ జీవితాలను, జీవిత రహస్యాలను, వీళ్ళ కష్టాలను, వీళ్ళ వేదనలు, వీళ్ళ బాధలు అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశము. ఈ దట్టమైన అడవిలో ఇప్పుడు గుట్ట ఎక్కుతున్నాం. కింద కింద కూడా చూసినట్టయితే భయం కలుగుతుంది. కొద్దిగా స్లిప్ అయితే కింద పడే. మరి ఎడ్ల బళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నాయి. మా టీం కూడా కొద్దిగా రిలాక్స్గా నిలబడ్డారు. ఎందుకంటే గుట్టలెక్కుడు అనుభవం లేదు కదా ఫ్రెండ్స్. అంటే మన కోసం వెయిట్ చేస్తాను రే, ఆయాసం వచ్చి కాదు. ముందు వెళ్ళిండ్రు కొద్దిగా యంగ్స్టర్స్ కదా. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కి మనము అవతలికి దిగాలి. గుట్ట ఎక్కటం పక్కన పెడితే ఈ పచ్చదనంలో ఆ శ్రమ తెలియకుండా పోయే పరిస్థితి కనబడుతుంది కదా. వావ్, అది బ్యాక్ వ్యూ మీదికి ఎక్కినాక తీయం. ఇక్కడ నుంచి చూడండి, చూసిందా వర్షపు నీటికి రోడ్డు కూడా కట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఏదో ప్రయత్నం చేసుకొని దీన్ని చేయాలి. ఇంత కష్టమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వావ్, చూడండి మరి ఇటువంటి జీవితాలు ఎంతమంది తెలుసు? ఫ్యాన్ల కింద, కూలర్ల కింద, టీవీలు పెట్టుకొని చూస్తుంటారు. మరి ఇటువంటి కష్టజీవులు ఎంత కష్టపడుతుండ్రు? వీళ్ళ జీవన విధానం ఏంటిది? వీటికి ఏమైనా సహాయ సహకారాలు ప్రభుత్వాన్ని అందుతున్నాయా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనేది మన విలేజ్కి, గ్రామానికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మన వ్యూస్ చూస్తున్నారు. కింద మొత్తం రాలే ఫ్రెండ్స్. అసలు అడుగు పెడతానికి అవకాశం లేకుండా స్లిప్ అయ్యేటట్టున్నది. మా యువకుడికి నడుము టింగు అన్నది. 2 వికెట్ అవుట్, అది 5 అవుట్లో. చూస్తున్నారుగా మంచి యవనస్తులు. వావ్, ఎంత కష్టమో చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రయాణం. వావ్, చాలా కష్టమైన ప్రయాణము చూడండి. వావ్, వెనుక కచ్చడం కానీ, ముందు కచ్చడం కానీ. వావ్ వావ్, భయం గొల్పే ప్రయాణం ఫ్రెండ్స్. ఈ పరిస్థితి చూస్తే వీళ్ళ రోజువారీ ప్రయాణము ఎంత దుర్భరంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. వా బాబ్, ఎదురుగా చూస్తున్నారా గుట్ట ఎంత ఎత్తుగా ఉందో? వావ్, క్లైంబింగ్ చేస్తున్నాం మనం, గుట్టలు ఎక్కుతున్నాం. ఎట్లా రాళ్ళు రప్పల మధ్య ఎప్పుడు కింద పడతామో తెలియదు. వావ్ వావ్, అది వారు బాప్.
ఘోరమైన ప్రయాణం ఫ్రెండ్స్. మా జీవికి పాటలు వస్తున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. అరే ఈ రంగులలో ఎట్లా అవుతున్నాయి అవి. ఈ మూగ జీవాల శ్రమను కూడా ఇక్కడ పరిగణించాలి మనం. ఎంత కష్టపడి ఎక్కుతున్నాయి అనేది. ఓ బా చలో మా వాళ్ళు కూడా సహాయం చేస్తారు. మరి కచ్చరము లగేజీని నెట్టలేకపోతుంది. యా ఓ మెల్లగా స్లో 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 మెల్లగా. ఇంకో షాకి నువ్వు చెప్పాలా? ఇంకో కిలోమీటర్ ఇదే రేంజ్లో నడవాలి. మీరే షాక్ కాకండి, నడిచేటోళ్ళు మీరు చూసి ఎంజాయ్ చేసుడే. మీకు కూడా అనుభవం కావాలంటే నెక్స్ట్ ట్రిప్లో రండి, మరొక ప్రాంతానికి వెళ్దాం. ఎందుకంటే అది ఎంత హారబుల్గా ఉన్నదో తెలియాలి. కింద చూసుకుంటే టకటకనాడు. హారబుల్ గారు దానికంటే డేంజర్ ఉన్నాయి కొన్ని చెప్పాలంటే. మట్టి మెట్టు కానీ అవును అవును. ఇంత ఘోరమైన ప్రయాణం బహుశా సామాన్యులకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నారో మీకు తెలుసు కదా. మీకు చిన్న చిన్న బిట్లే చూపెడుతున్నాము. ఒక గుట్ట ఎక్కటం అది ఏంటి కంప్లీట్ రాళ్ళ మధ్యలో. అది సామాన్యులకు మనటువంటి వాళ్ళకి అసాధ్యము. ప్లస్ ఈ పర్సవాడ కుగ్రామస్తులకు మాత్రం ఇంత అలవాటైనా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ఇది. బొగ్గు కానీ పరిభాషలో తీసుకుంటే 1/3 గ్రేడియంట్లో ఉన్నది గుట్ట. కనీసం దారి లేదు, మొత్తం రాళ్ళ మధ్యలోనే. రాళ్ళు స్లిప్ అవుతున్నాయి, జారుతున్నాయి. ఒకసారి ఫేస్ చూసుకుంటారా ఎట్లయిందో? గట్లున్నది పరిస్థితి. ఇంకా సగం దూరం కూడా రాలే. సతీష్, ఒక గుట్ట ఎక్కినాం కదా? అవును సార్. ఇంకో గుట్ట ఉందా? అవును సార్, 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? అవును సార్. మళ్ళీ ఇవే రాళ్ళ లెక్కుంటుందా? అవును సార్. అంతేనా? మీకు ఇది అలవాటేనా? అలవాటే సార్. వీళ్ళకి అలవాటు, మన తిప్పాలో చూద్దాం. ఆయుసం వస్తుంది. ఇప్పటికే వాటర్ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇబ్బంది లేదు. బహుశా మూల మీదకి వెళ్ళి గుట్ట ఎక్కువ ఉంటుంది. అక్కడ దాకా వచ్చినాక చూపెట్టు బాబు. ఇక్కడ ఎడ్ల బళ్ళకు తప్ప వేరే మార్గమే లేదు ప్రయాణానికి. 2 వీలర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఓ జాగ్రత్త బాబు. ఆ ఫోటోగ్రాఫర్ కింద పడేటట్టున్నాడు. ఆయన కింద పడితే మన వీడియో అంతా పోతుంది. అరే
అరే రాళ్ళు ఉన్నాయా బయట? ఇప్పుడు ఒక అద్భుతమైన లోయను చూస్తున్నారు మీరు. దీంట్లో ఆవుల్ని మేపుతారట. ఏది ఏమైనప్పటికీ పరసవాటకు రావాలంటే దాన్ని ఏమంటారు, పసరిక మొత్తం బయటకు వచ్చేటట్టున్నది. కానీ ప్రయత్నం చేస్తానా మీ అందరికి చూపెట్టాలని. చూద్దాం ఫ్రెండ్స్. అటు చూసారా మనం ఎంత ఎత్తొచ్చినో, కింద పొలాలు కనబడుతున్నాయి. इधर एक फोटो निकाल। अब देख तो आज आधे घंटा में फोन लगा देखना आप घाटे में इधर రెస్ట్ తీసుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్. తిరిగి ప్రయాణము. ఓపిక ఉండట్లేదు, దమ్ము సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఇది 7వసారి కాదు 8వసారి మనము ఈ ఆదివాసీ కుగ్రామాలకు వెళ్ళటము. కానీ ఇంత నీరసము, ఇంత ఆయాసము ఎప్పుడు రాలేదు. అంత భయంకరమైన ట్రెక్కింగ్ ఉన్నది ఇక్కడ. కానీ ఓపికగా మీ అందరికీ కనువిందు చేయాలనే ఉద్దేశంతోనే మా ప్రయత్నం ఇదే. చూసి ఎంజాయ్ చేయండి. మెల్లగా మెల్లగా బాబు. మరి జలపాతే ఇంకెంత ఉంటుంది మనకు? ఇంకొక కిలోమీటర్ ఉంటుందా? ఇక్కడ లెవెల్ వచ్చినప్పుడు కొంచెంసేపు ఆగు ఫ్రెండ్స్. 3వ గుట్ట ఎక్కుతున్నాం మనం. ఇది కొద్దిగా రాళ్ళు రప్పలు రేకుండా కొద్దిగా పర్లేదు. మరి 2 గుట్టలంతా భయంకరంగా అయితే లేదు. ఓకే. ఏమా స్టార్టింగ్ గుట్ట ఎక్కుతున్నాం. ఇక ముందు ఎట్లుంటుందో తెలియదు, కానీ ప్రయత్నం చేస్తాను. పాపం మా యంగ్స్టర్ చరణ్ ఆడు జ్వరం ఉండి కూడా ఆసక్తితో వచ్చిండు. వానికి బట్టలు మొత్తం తడిచిపోతున్నట్టు కనబడుతున్నాయి. ఎనీహౌ చూడండి ఫ్రెండ్, 3వ గుట్ట ఎక్కే ప్రారంభంలో మనం ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం. జలపతి గారు, ఇది లాస్ట్ గుట్టనా? ఈ గుట్ట మీద ఎంతసేపు ప్రయాణం చేయాలి? ఇంకొక పావు గంట అయితే మనము ఇంతసేపు కష్టపడ్డ పరసవాడ కుగ్రామానికి వస్తాం. ఈ దారి చూడాలి మీరు. ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు, ఆ బళ్ళు, ఆ కచ్చురాలు, ఆ మూగ జీవాలను చూస్తే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ చూసుకున్నా కొన్ని 10ల సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది చాలా పెద్ద ప్రశ్న. ఈ వీడియో చూసిన కన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, సుదీర్ఘమైన 2-3 గంటల ట్రెక్కింగ్ తర్వాత పరసవాడ గ్రామం
పోలిమేరులో మనం ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్దాం రండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇటువంటి మంచి మంచి వీడియోలు కావాలంటేనే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.